ఏపీలో స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ తీసుకున్నటువంటి కొన్ని సంచలన నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతమైనటువంటి ఎన్రోల్మెంట్కి ఆస్కారం కలిగిస్తున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ పైన కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూస్తే 3,000కు పైగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రవేశాలు విశేషంగా పెరిగాయి. ముఖ్యంగా నారా లోకేష్ గారు రిప్రజెంట్ చేస్తున్న మంగళగిరిలో నిడమర్రు ప్రభుత్వ పాఠశాలని రెనోవేట్ చేసిన విధానం చూసిన తర్వాత మొన్నటి వరకు 360 మంది పిల్లలు ఉండేవాళ్ళంట. ఇప్పుడు దాదాపు 1,100 అప్లికేషన్స్ వచ్చినాయని చెప్తున్నారు అనమాట. అలాగే ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఈ ఏడాది 1,06,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినట్టుగా అధికారులు నివేదికని తయారు చేశారు. అందులో భాగంగా చెప్పారు 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేటు విద్య నుంచి ప్రభుత్వ విద్యలోకి షిఫ్ట్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో 7,620 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండగా అందులో 3,515 పాఠశాలలో గరిష్ట సామర్థ్యం మేర విద్యార్థులు ప్రవేశాలు పొందారు ఈ సంవత్సరం. ఈ 26-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అనమాట. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే విద్యార్థుల ప్రవేశాలు పూర్తి స్థాయిలో పెరిగాయి. వచ్చే నెలలో అమరావతిలో రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓమ్ క్యాప్ ద్వారా 146 మందికి విదేశీ ఉద్యోగాలు కూడా కల్పించగలిగినట్టుగా చెప్తున్నారు. అలానే ఇప్పటివరకు 1,30,000 మందికి ఉద్యోగాలు ఈ ఓమ్ క్యాప్ ద్వారా వివిధ ఉద్యోగ మేళాల్లో వీటిలో అవకాశాలు కల్పించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అలానే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో ఒక స్పెషల్ రివ్యూ కూడా చేశారు. ఆ రివ్యూలో వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజుల నియంత్రణకి ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయడం, అలానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు అభ్యసన ఫలితాలపై దృష్టి సారించడం, నిరుద్యోగ యువతకి ఉపయోగపడేటట్లుగా రూపొందించిన నైపుణ్యం పోర్టల్ని జూలైలో ఆవిష్కరించడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ని స్పీడప్ చేయాలనేటువంటి సంకేతాలు. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి సమూల మార్పులు, సంస్కరణల కింద మనం చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయాలతో పాటు విశాఖలో జిల్లా కేంద్రీయ గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భవన నమూనా డిజైన్లను కూడా మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. సో ఈ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ని తీసుకురాబోయేటువంటి ప్రయోగం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఏఐ యుగం నడుస్తుంది, ఏఐ ఫర్ ఆల్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నినాదాలు ఇస్తుంది. ఐటీఐలు కొంత ఎక్స్పైర్ అయిపోయినాయి, అంటే వాటి ఇంపార్టెన్స్ తగ్గుతోంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఏఐతో ఇంటిగ్రేట్ అయినటువంటి ఐటీఐలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రతి ఐటీఐ సెంటర్లోనూ ఏఐ ల్యాబ్స్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది.